ఒకరోజు ఒక అబ్బాయిని ఉరిశిక్ష అమలు చేస్తారు. కారణం అతను చేసిన తప్పులు. ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పమంటారు అక్కడున్న జైలర్స్. నాకంటే ముందు నా తల్లిదండ్రులను ఉరి తీయాలి. అదేం పిచ్చి కోరిక, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఉరి తీయమంటావా? అందులో ఏమైనా అర్థం ఉందా అంటారు అక్కడున్న జైలర్స్. అవును, అర్థం ఉంది. నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెత్త పనులు చేస్తుంటే నన్ను చూసి మురిసిపోయారు. నేను అల్లరి చేస్తుంటే గద్దించలేదు. వయసుకు వచ్చాక తప్పుడు పనులు చేస్తుంటే నన్ను మందలించలేదు. ఆ తర్వాత నేను వ్యసనానికి బానిసనయ్యాను. తప్పుడు మార్గంలో పయనించాను. ఎన్నో ఘోరమైన పనులు చేశాను. నేను ఒక్కడిని కొడుకునని నన్ను ఆనాడే గారాబం చేయకుండా దండించి ఉంటే నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు. నేను మారుతానని అనుకున్నారే గాని నేను ఎలా మారాలో చెప్పలేదు. నేను చేసే పనులను తల్లిదండ్రులే అడ్డు చెప్పకపోవడంతో నేను చేసే పనులన్నీ కరెక్ట్ అనుకున్నాను. ఇప్పుడు అలాంటి పనులకు సమాజం అడ్డు చెబుతుంటే తెలిసి వచ్చింది నేను నడిచింది తప్పుడు మార్గమని. నాడు వాళ్ళు నన్ను అలా వదిలేశారు కాబట్టి నేను ఇలా ఉరికంబంపై ఉన్నాను. అందుకే నాకంటే ముందు నా తల్లిదండ్రులని ముందే ఉరి